హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో ఏపీఐఏసీ పారిశ్రామిక వాడలో ఏర్పాటు చేసిన అశోక్ లేలాండ్ ప్రారంభోత్సవం ఎప్పుడని ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న ప్రజానీకానికి ఆ సమయం ఆసన్నమైంది. రేపు అంటే 2025 మార్చి 19న బస్ బిల్డింగ్ ప్లాంట్ని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేశారు. రేపు ఆ కార్యక్రమాన్ని నారా లోకేష్ చేతుల మీదుగా ఆ బస్సును ప్రారంభోత్సవం చేస్తారు. 2018 మార్చి 31న అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ని ఆ రోజున ప్రారంభించారు. ఖచ్చితంగా 6 సంవత్సరాల 11 మాసాల 18 రోజుల తర్వాత మళ్ళీ ఆ అశోక్ లేలాండ్ ప్లాంట్ తెరుచుకోబోతుంది. బస్సును బయటికి తీసుకురాబోతున్నారు. రేపు ఆ కార్యక్రమాన్ని నారా లోకేష్ చేతుల మీదుగా బస్సును ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఫ్రెండ్స్, మరి మల్లవల్లి గ్రామంలో రేపు నారా లోకేష్ చేసే పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బాలాజీ గారు ఈరోజు చూసి ఆ ప్లాంటు రూపుదిద్దుకున్న నేపథ్యాన్ని, బస్సులు తయారు చేసే విధానాన్ని, నారా లోకేష్ పరిశీలించే ప్రాంతాలను, అక్కడ ఉన్న కార్యక్రమాల ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించి రేపు నారా లోకేష్ గారి పర్యటనను విజయవంతం చేయడం కోసం కలెక్టర్ గారు, ఇతర అధికార బృందము, అలాగే అశోక్ లేలాండ్ యాజమాన్యం ప్రతినిధులు కలిసి ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. చాలా కాలంగా ఈ ప్రాంతవాసులు అశోక్ లేలాండ్ అంటే ఒక పెద్ద అంతర్జాతీయ సంస్థ అని భావిస్తూ వచ్చున్నారు. ఈ సంస్థ ఈ మండలంలో ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయని ఆశిస్తూ వచ్చారు. ఆ కళ ఇప్పటికీ నెరవేరింది. దాదాపుగా 6 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఈ అశోక్ లేలాండ్ ప్లాంట్ని ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఫ్రెండ్స్, మల్లవల్లి పారిశ్రామిక వాడలో ఈ అశోక్ లేలాండ్ బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ కోసం దాదాపుగా 75 ఎకరాల్లో ఈ యూనిట్ను ప్రారంభించారు. సంవత్సరానికి 4800 బస్సులు తయారు చేసే లక్ష్యంతో 5000 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఆ రోజున దీన్ని డిజైన్ చేశారు. మరి ఈ రకంగా మల్లవల్లి ప్రాంతానికి ఒక అసెట్, ఒక అంతర్జాతీయ సంస్థ ఇక్కడ రావడం ఈ చుట్టుపక్కల ప్రజానికి అందరికీ చాలా సంతోషంగా ఉంది. మరి రేపు దాన్ని కార్యరూపం దాచుకోబోతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.